అధికారం ఆధిపత్యం కోసం కాదని అభివృద్ధి కోసం ఉపయోగిస్తామన్నారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. గోపాలపురం నియోజకవర్గ మినీ మహానాడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గ్రాండ్గా జరిగింది. తిమ్మాపురం నుంచి ద్వారకా తిరుమల వరకు 4 మండలాల నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి మినీ మహానాడుకు చేరుకున్నారు. 43 ఏళ్ల టీడీపీ ఘనచరిత్రను నేతలు కొనియాడారు. ఎన్నో పోరాటాలు చేశామని, అధికారంతో పాటు ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించామన్నారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. బీసీలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ అని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పారు. అనేక మహానాడులను సృష్టించే పార్టీ 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, సుదీర్ఘ పోరాటాలు, ఎన్నో మహానాడు చేసుకున్నాం. మనకు అధికారము తెలుసు, ప్రతిపక్షము తెలుసు, కానీ ఎప్పుడు కూడా పోరాట స్ఫూర్తితో పనిచేస్తాం. ఇప్పుడు 164 సీట్లు వచ్చాయి కదా అని మనమేమి ఎక్కువ కొంచెం తగ్గించాము, ఎక్కువ తగ్గించాము. 164 సీట్లు వచ్చినాయి అని మనం విశ్రమించలేదు. ఇటీవల కాలంలో గ్రామ దర్శిని అనే కార్యక్రమం పెట్టుకుని మనం ఉదయం నుంచి రాత్రి వరకు నాతో పాటు వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు కూడా మీరందరికీ నిజంగా పాదాభివందనాలు చెప్పాలి. ఎందుకంటే మీ ఊరు వస్తే ఆ గంట ఉంటాం, కానీ ఉదయం నుంచి నాతో పాటు మంటు టెండర్లు, మధ్యాహ్నం ఎక్కడ భోజన విరామం కూడా ఇవ్వలేదు. అలాగా పరిగెడుతూనే ఉన్నాం. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఇంకా 4 ఏళ్ల తర్వాత. అంటే అధికారాన్ని మనం ఆధిపత్యం కోసం వాడం, అభివృద్ధి కోసం వాడతాం. ప్రజలకి ఇంకేం సేవ చేయాలని పరిగెడతాం.